నమ శివాయ. హరహర మహాదేవ. భక్తులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ రోజు మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అనే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. చంద్రమాన శ్రీ పరాభావ నామ సంవత్సర చైత్రమాస శుద్ధ పౌర్ణమి అనగా 19వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరము అనగా గురువారం రోజున తెలుగు సంవత్సరాది పండుగను జరుపుకోవాలి. ముందుగా ఉదయం నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి ఉదయం 7:30 తర్వాత ముందుగా గణపతిని దర్శనం చేసుకొని గడపకు ముగ్గులు వేసి మామిడి తోరణాలు కట్టి రంగుల ముగ్గులు వేసుకొని పరంపర పండితుల ఆశీర్వాదాలు తీసుకొని ఉగాది పూజ, ఉగాది పచ్చడి స్వీకరణ, పండితుల ఆశీర్వాదాలు 10:10 లోపు ముగించుకోవాలి. ముఖ్యంగా ఉగాది పచ్చడి తప్పకుండా తినాలి. ఇది జీవితంలో అన్ని రుచులను సూచిస్తుంది. ఈ రోజున వాదనలు, కోపాలకు వెళ్ళకూడదు. నూతన వ్యాపారాలు, పుస్తక ప్రారంభంనకు, నూతన వస్తు వాహన ఆభరణ ధరణకు ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 లోపు శుభంగా ఉంది. ముఖ్య గమనిక: నూతన సంవత్సరం రోజున పసుపు, బంగారం, బెల్లం, ఉప్పు వంటి వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదం. పంచాంగ శ్రవణం చేయడం చాలా ముఖ్యమైనది. ఆలయ దర్శనం చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టొచ్చు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా శుభప్రదం. ఇలా ఉగాది రోజున నియమాలు పాటిస్తే మన జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తాయి. ఓం నమ శివాయ. మిత్రులారా, ఈ టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భక్తులందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఓం నమ శివాయ.